మొహం మీద ముడతలు కనబడకుండా పాండ్స్ పౌడర్తో మొహం మీద ప్యాచ్ వరకు చేసుకొని నటించే నటులను తెర మీద చూసి వాళ్ళు నటించే నటనకు మన ప్రేక్షకులు అది కూడా వారి హావభావాలతో వారిని ఆరాధ్య దేవుళ్ళుగా వాళ్ళ పోస్టర్లకు పాలాభిషేకం చేసే మన పిచ్చి ముదిరిన అభిమానులకు ఇదే నా నమస్సుమాంజలి. మన భారతదేశ ఆడపిల్లల పట్ల ఎంతో గౌరవం ఉందో ఈ మధ్యనే నటనలో ఆయననే మెగాస్టార్. అంత పెద్ద మనిషి ఎంత పెద్ద మాట మాట్లాడతారని అనుకోలేదు. మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు, మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్లా ఉంది, దానికి నేనే ఒక వార్డెన్లా ఉన్నాను అంటూ, బాబు నాన్న చరణ్ అంటూ మన లెగసీ కొనసాగించడానికి ఈసారైన కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగానే వేదిక మీద నిర్మోహమాటంగా చెప్పాడు. ఎలాంటి మాట చిరంజీవి గారు అంటారని నేను అనుకోలేదు, కానీ అన్నారు. సరే, ఏదో నోరు జారి చిరంజీవి గారు అన్నారనుకుందాం. మరి ఇంకొక అగ్ర హీరో ఎప్పట్లానే మన అభిమానులు మన హీరోలకు పూలాభిషేకం పాలాభిషేకం థియేటర్లకు వెళ్ళి పేపర్లు చింపి ఎగిరి సంతోషపడే ఇంకొక హీరో ఉన్నాడు. ఆయన ఏకంగా ఆడపిల్ల గురించి ఏమన్నారో ఒకసారి చూడండి. అమ్మాయిలు కనపడగానే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని కోరుకుంటున్నానంటూ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారు. అయ్యా నట సార్వభౌములారా, మీకు విజ్ఞప్తి. మీ నటనను చూసి ఎంతోమంది అభిమానులు మీరు మాట్లాడే ప్రతి మాటను విని మీకులాగానే డ్యాన్సులు చేయాలని, మీ పక్కన ఫోటో దిగాలని, మిమ్మల్ని ఆరాధ్య దేవుళ్ళుగా చూసి మీ అభిమానులకు మన ఆడబిడ్డల మీద చులకనగా మాట్లాడక ఉండడం మీకే మంచిది. ఇప్పటికే ఎంతోమంది ఆడబిడ్డలు చరిత్ర సృష్టిస్తున్నారు. వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ మనకంటే మన ఆడబిడ్డలే ధైర్యంగా ముందరికి వెళ్తున్నారు. దయచేసి ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకండి. మగపిల్లవాడు పుడితేనే వంశోద్ధారకుడు అవుతాడు, వాడి నుంచే వంశం ముందుకు పోతుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు వాళ్లకు మార్గనిర్దేశకంగా ఉంటే మీ మాటలు వినసొంపుగా ఉంటాయి, లేకపోతే కంపరంగా ఉంటాయి. ఒక మాట, మన దేశంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిలా చూస్తాం. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే పుట్టిన దగ్గర నుండి తనను పెళ్లి చేసి పంపించే దాకా ప్రతిదీ క్యాలిక్యులేషన్గానే ఆలోచిస్తుండేవాళ్ళు. అలాంటి భారతదేశం ఇప్పుడిప్పుడే ఆడపిల్లలను గొప్పగా చూస్తున్న ఈ తరుణంలో ఎలాంటి గుర్తింపు ఉన్నటువంటి నటులు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మీరు తప్పుడు సంకేతాలు సమాజానికి ఇస్తున్నట్టుగా ఇది కనబడుతుంది. సరి చేసుకోండి, కనీసం నెక్స్ట్ అయినా. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట, జై హింద్, సత్యమేవ జయతే, వందే మాతరం.